ఇది ఎంతవరకు సమంజసం అసలు? అంటే ఈ ప్రాజెక్టు అలాగే ఏపీ జెన్కో అండ్ ఎన్హెచ్పిసి వాళ్ళు 50-50 షేర్తో స్టార్ట్ చేసేటువంటి 950 మెగావాట్స్ హైడ్రా పవర్ ప్రాజెక్టు ఇవన్నీ కూడా జగనన్న హయాంలో అనంతపురం జిల్లాకి వచ్చినటువంటి ప్రాజెక్ట్స్. అవి మీరు తెచ్చినట్టు మీరు ఈ రోజున అబద్ధాలు ప్రచారాలు చేసుకుంటున్నారు. దేనికన్నా ఒక లిమిట్ ఉంటుంది కదండి. అలా ఎలా చేస్తారు మీరు అసలు? నిజంగా ఇంధన రంగంలో అత్యున్నతమైనటువంటి మార్పులు తీసుకొచ్చింది ఎవరైనా ఉన్నారు అంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ఎందుకంటే 2019 నుంచి 2024 మధ్య కాలంలో మొత్తము 22,302 కోట్ల పెట్టుబడులు వచ్చాయి ప్రత్యేకంగా ఈ రంగానికి. దీని కారణంగా 5,300 మందికి ఉద్యోగాలు లభించాయి. ఈరోజు మీరు వచ్చి ఏం చెప్తున్నారు? మీరు ఈ 11 నెలలు ఇస్తానన్న హామీలు ఎలాగో ఇవ్వలేదు, గాలికి వదిలేశారు. దానికి పైగా ఈ గాలి మాటలేంటి? మేము తీసుకొచ్చాము ఈ ప్రాజెక్ట్ అని. నేను ప్రూఫ్స్తో సహా మాట్లాడుతున్నాను. చూడండి, రెన్యూ పవర్కు వైఎస్ జగన్ గారు నాంది పలికారు, మీరు కాదు, కూటమి నేతలు కాదు. మరొక్కసారి విత్ ప్రూఫ్ మాట్లాడుతున్నాను నేను.